కాబట్టి ప్రజలారా ఈ దేశభక్తి ఇవన్నీ బాగా చెప్తాడు. దేశభక్తి కాంగ్రెస్ చెప్తున్నాడు మోడీ గారు. దేశభక్తిలోంచే వచ్చింది కాంగ్రెస్. నువ్వు మాకు చెప్పేదేంటి దేశభక్తి గురించి? ఈ జిమిక్లాపు, ఈ మోసాలాపు. నువ్వు ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా ఈసారి భారతదేశపు ప్రజలు బీజేపీ కానీ మోడీ గారు కానీ ఓటు వెయ్యి గెలిపించడం నీ బీజేపీ ఎన్నికతో ఓడిపోద్ది. ఇది ఛాలెంజ్ ఉండదు. కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించాలి. ఓటింగ్ అన్నది చాలా ముఖ్యం. ఓటు అన్నది ఒక ఆయుధం. 5 ఏళ్ళు మీ జీవితం మీ తర్వాత మీరు రాసుకుంటారు. మరి అలాంటిది ఈసారి ఈ ఓటు కాంగ్రెస్ వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ యొక్క సిస్టమ్ అన్నది బాగుంటుంది. ఈ యొక్క భారతదేశం అన్ని సేఫ్ హ్యాండ్స్ లో ఉంటుంది అని కూడా మీ అందరూ తెలియజేసుకుంటాను. ఒకవేళ మోడీ గారిని మీరు గెలిపించారా, ఈ 5 ఏళ్లలో ఎన్ని బాధలు పడ్డారో, డిమానిటైజేషన్ వల్ల, జిఎస్టీ వల్ల, నీరవ్ మోడీ ఏ డబ్బు తీసుకుని పారిపడి ఇలాగా ఇంకా ఇంకా 10 రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ మధ్యన పేపర్లో వచ్చింది. ఏంటంటే మా అక్క చెల్లెలకి నగలంటే చాలా ఇష్టం. తిండి లేకపోయినా పర్లే కానీ నగలు మాత్రం ఉండాలనుకుంటారు. అంతేనాక అంతేనా? ఆమె చేతులు ఎత్తుతున్నారు చూడండి. కానీ ఆయన ఆ మధ్యన పేపర్లో వచ్చింది ఎన్నికలు కాబట్టి అది ఆపారు. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు తెలుసా? నగలు ఆడవాళ్ళ మీద నెక్స్ట్ బాంబు మీ నెత్తి మీద అయిపోతున్నాడు. మీకు మీ అమ్మా నాన్న ఇచ్చిన నగలు కావచ్చు, మీ అత్తమామలు ఇచ్చిన నగలు కావచ్చు, లేదా కుటుంబం ఎప్పటి నుంచో వస్తున్న నగలు, వీటన్నిటికీ మీరు బిల్స్ చూపించాలి. ఏం చూపించాలి? బిల్స్. ఏ రకంగా అంటే మీరు మీ భర్త ఎలా సంపాదించాడు, ఎలా సంపాదిస్తే ఈ నగలు మీరు కొన్నారు, మీ అమ్మా నాన్న ఎలా సంపాదిస్తే ఇలా కొన్నారు, మీ తాత ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారే అప్పుడు బిల్స్ కూడా మీరు చూపించాలంట. మీరు చూపించకపోతే మీ నగలు మొత్తం తీసుకుంటారంట. మీ కష్టపడి నగలు. నెక్స్ట్ స్కీమ్ అది మోడీ గారు. ఈసారి అన్ని బ్యాంకుల ద్వారానే చెప్పాలి. ప్రతిదానికి ప్రతి ఒక్కరు లెక్కలు చెప్పాలి. మీరు హ్యాండ్ లోన్ కోసం మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీరు హ్యాండ్ లోన్ ఒక 10,000 15,000 పొద్దున్న సాయంత్రం వరకు వ్యాపారం చేస్తాను, ఆ డబ్బులు ఇవ్వు. మరి సాయంత్రం అయిన తర్వాత మీకు వచ్చిన ఇన్కమ్ దాంట్లో ఏమి లాభం వస్తుందో ఒక 2,000 లాభం వచ్చింది అనుకో, 1,000 మీరు ఉంచుకొని 1,000 మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్ళకి మీరు ఇవ్వడం జరుగుతుంది. ఇది తరతరాలుగా జరుగుతూ వస్తున్నాయి. నెక్స్ట్ ఆ సిస్టమ్ కూడా లేదు. ప్రతి మోడీ వస్తే చెప్తున్నాను, మా కాంగ్రెస్ కాదు, మోడీ వస్తే ఇలాంటి భయంకరమైన సిస్టమ్స్ తీసుకురాబోతున్నాడు. మీరు ప్రతిదీ బ్యాంకు కట్టాలట. ఒకవేళ మీ ఫ్రెండ్ మీకు డబ్బులు ఇవ్వాలంటే ఆయన బ్యాంక్ లో కట్టాలి. దాంట్లో కట్టిన తర్వాత మీరు లెక్క చెప్పాలి. ఆయన ఈయన లెక్క చెప్పాలి, ఈయన ఆయన లెక్క అడగాలి. ఇది అయ్యేటప్పటికి మీరు వయసు అయిపోతుంది. ఇలాంటి సిస్టమ్స్. అంతేకాదు జిఎస్టీని ఇంకా డబుల్ చేస్తారట. ఇంత భయపెట్టించే ఒక పథకాలు మళ్ళీ మోడీ వస్తే మాత్రం అవి ఉంటాయి. మరి ప్రజలారా, నేను జస్ట్ శాంపుల్ చెప్పాను మీకు. ఇంకా చాలా చెప్పానంటే హార్ట్ అటాక్లు వస్తాయి. నేను మిమ్మల్ని బాధ పెట్టడం, మిమ్మల్ని భయపెట్టడం నేను చెప్పదలుచుకోలే. ముందు జాగ్రత్త చెప్తున్నాను. దయచేసి కాంగ్రెస్ నమ్ముకోండి. రాహుల్ గాంధీ గారు, ఇది పేదల కోసం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని సంవత్సరాలు దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చింది దగ్గర నుంచి ఇవాళ భారతదేశం ఒక సిస్టమాటిక్ గా ఒక పద్ధతిగా ముందు నడుస్తుందంటే అదొక కాంగ్రెస్ వాళ్ళే. ఇవాళ వచ్చాడు మోడీ, ఆయనకి ఏం తెలుసు? ప్రజలు చేశారు గోడి 5 ఏళ్లలో. కాబట్టి ప్రజలారా, మన కళ్ళకు కనపడుతున్నప్పుడు ఈయన తప్పు చేస్తున్నాడు, ఈయన మోసం చేస్తున్నాడు, ఈయన గుంజుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత మోడీకి మీరు ఓటు వేస్తారా? వేస్తారా? ఓటు వేస్తారా?
మోడీకి వేశారంటే మన గొయ్య మనమే తవ్వుకుంటాం, మనమే చేస్తాం. ఎందుకంటే మనం చూసాం. ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్క విషయంలో అబద్ధం ఉందా? నా పార్టీ కోసం నేను చెప్పట్లేదు, నేను మీకోసం, మీ తరఫున కోసం నేను మాట్లాడుతున్నా. ఇంత దూరం వచ్చానంటే మీరు ఆలోచించారా లేదా? భవిష్యత్ ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. నా సరదా కోసం నా పార్టీని పక్కన పెట్టారు. నాకు ముందు నా ప్రజలు ముఖ్యం, మీ క్షేమం ముఖ్యం, మీ అభివృద్ధి ముఖ్యం, మీ అభ్యున్నతి ముఖ్యం. దాని గురించి నేను ఇవాళ ఎంత దూరం హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒక పొరపాటు జరగకూడదు, మీకు ఈసారి అన్యాయం జరగకూడదు అని చెప్పడానికి ఒక మంచి మనసుతో నేను వచ్చాను. మీరు ఆలోచించుకోండి. నేను ఇన్ని విషయాలు మాట్లాడే ఒక్క విషయంలో అబద్ధం ఉందా? డిమానిటైజేషన్ అబద్ధం కాదు కదా? జిఎస్టీ అబద్ధం కాదు కదా? బ్యాంకులో ఉన్న డబ్బు నిర్వా మోడీ తీసుకెళ్ళిపోవడం అబద్ధం కాదు కదా? 5 ఏళ్ల మోడీ మనకి ఏమి చేయలేదు కదా? రైతులు చేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయా? రైతులు బాగుపడ్డారా? మహిళలు బాగుపడ్డారా? ఎవరు బాగుపడ్డారు? ఇవాళ మీడియా మొత్తం కంట్రోల్లో ఉంది. వాస్తవాలు ఏ ఒక్క విషయం మీ ముందుకు రావట్లేదు. ఎందుకంటే మోడీ గురించే భజన చెయ్యాలి, మోడీ గురించే చెప్పాలి. బయట జరుగుతున్న అన్యాయాలు, బయట జరుగుతున్న ఘోరాలు అవి టీవీలో రావు. ఎందుకంటే మోడీ గారు ఆ భయాన్ని పెట్టారు మీడియాని. ఒకవేళ మోడీ వ్యతిరేకంగా మాట్లాడితే, వాస్తవాలు బయటికి తీసుకొస్తే పాపం మీడియా వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది, ఆ ఛానల్స్ బ్యాన్ అవుతుంది. ఇది జరుగుతుంది. మీకు ఎలా తెలుస్తుంది? సోషల్ మీడియాతోనే మీరు చూసుకోవాలి. సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు వస్తున్నాయి, మోడీ చేసే కొట్టుళ్ళు బయటకు వస్తున్నాయి, అవి నమ్మాలి. టీవీలో పత్రికల్లో రావు. మోడీ 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 సూపర్ మోడీ అనుకుంటారు, కానీ మోడీ అంత క్రిమినల్ ఇంకెవడో ఉండడు. పెద్ద క్రిమినల్, మాయ మాటలు చెప్పడంలో నెంబర్ 1 క్రిమినల్. ఇలాంటిది ఇంకా మీరు ఆలోచించుకుని, ఇంత తప్పు చేశాడు, ఇంత మోసం చేశాడు, ఇంతమంది చనిపోవడానికి కారణం మోడీ. రైతుల దగ్గర నుంచి కావచ్చు, యువకుల దగ్గర నుంచి కావచ్చు, పుల్వామా దాడిలో కావచ్చు, ఇంతమంది చనిపోయారే, ఇది మోడీ కాదా? ఇది మోడీ చేసిన తప్పు కాదా? ఒక్క నిమిషం మీరు ఆలోచించాలి. ఆలోచించి జన్మలో ఇంకా మోడీకి ఓటేయకూడదు, కాంగ్రెస్ ఓటేయాలని మీరు నిర్ణయానికి ఈ పాటికి వచ్చిండాలి. కాబట్టి ప్రజలారా, మేలుకోండి, మేలుకోండి. చెప్పవలసిన బాధ్యత నాకుంది, చెప్తున్నాను. అలర్ట్ గా ఉండండి. ఈసారి పొరపాటున మోడీ ఏమైనా డబ్బులు ఇచ్చి ఓట్లు మాకు వేయండి అని ఆ డబ్బు తీసుకుని ఓటు మళ్ళీ బీజేపీకి వేస్తే ఈ దేశానికి ఎవరు కాపాడలేడు, ఎవరు కాపాడలేడు. కాబట్టి ఒకవేళ ఆయన డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ వేయండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీ డబ్బు లూటీ అయిపోయి వెళ్ళిపోయింది విదేశాలకి, నిర్మలా మోడీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ డబ్బు ఇస్తున్నాడు, అది మీ డబ్బు, మళ్ళీ మీకే ఇచ్చి మీ చెవులో పువ్వు పెడుతున్నాడు. ఆయన మిమ్మల్ని మోసం చేస్తుంటే ఈ ఎన్నికలకి మీరు ఆయన మోసం చేయండి. అది ఏ రకంగా? మీ ఓటు అన్న ఆయుధంతో మోసం చేయండి. ఒక్కసారి మోడీని గుచ్చండి,